వీరవల్లి జెడ్పీ హైస్కూల్ ఘటనపై విచారణ, విద్యార్థుల ప్రవర్తనపై డీఈఓ ఆందోళన. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జెడ్పీ హైస్కూల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కృష్ణా జిల్లా డీఈఓ సుబ్బారావు స్వయంగా పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. ఈ ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులు పాఠశాల ఆవరణంలోనే ధూమపానం చేస్తూ ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ విద్యార్థి నాన్ టీచింగ్ ఉద్యోగిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెంటనే అధికారులను విచారణకు ఆదేశించారు. స్థానిక సమాచారం ప్రకారం కొందరు విద్యార్థులు పాఠశాల మరుగుదొడ్ల వద్ద ధూమపానం చేస్తూ ఉండగా అక్కడి నుంచి వెళుతున్న నాన్ టీచింగ్ ఉద్యోగికి పట్టుబడ్డారు. వెంటనే స్పందించిన ఆ ఉద్యోగి వారిని మందలించగా దొరికిపోయామనే ఆందోళనతో కొందరు విద్యార్థులు దురుసుగా ప్రవర్తిస్తూ ఆయనపై తిరగబడి క్లాస్రూం వైపు పరుగులు తీశారు. ఇప్పటికే బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా సరిగ్గా మాట్లాడలేని ఆ నాన్ టీచింగ్ ఉద్యోగి వారిని వెంబడిస్తూ కేకలు వేస్తూ క్లాస్రూం వైపు వెళ్లారు. ఈ సమయంలో జరిగిన పరిణామాలను చూసిన మరో నాన్ టీచింగ్ ఉద్యోగి ఆధారాల కోసం తన మొబైల్లో వీడియో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే దీనిని గమనించిన విద్యార్థి తిరిగి వచ్చి ఆ ఉద్యోగిపై దాడి చేసి మొబైల్ ఫోనును లాక్కొని అతనిపై కూడా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ఉద్యోగికి గాయాలైనట్లు సమాచారం. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్థానికుల జోక్యంతో ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా విషయాన్ని అక్కడికక్కడే సర్దుబాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 10వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి ఆ రోజు నుంచి పాఠశాలకు రాకుండా పంపించేలా ఒప్పందం కుదిరినట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఉపాధ్యాయుల సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ కావడంతో విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విచారణకు ఆదేశించగా డీఈఓ సుబ్బారావు పాఠశాలను సందర్శించి ఘటనపై విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరవల్లి జెడ్పీ హైస్కూల్లో మీడియాతో మాట్లాడిన డీఈఓ సుబ్బారావు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, విచారణ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే పాఠశాలల్లో క్రమశిక్షణ పాటించడం అత్యంత అవసరమని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. నేను ఇక్కడి నుంచి ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇతను ఏం చేస్తున్నానంటే ఆమె ఆ మాస్టర్ క్లాస్లో ఉండగా ఇతనే కొట్టాడని అతను పట్టుకున్నప్పుడు నేను ఇతన్ని ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు నన్ను ఆయన్ని వెనక్కి తీసుకొచ్చి చేసిన పనికి ఏం చేయాలంటే చట్టం ప్రకారం తీసుకుని జైల్లో పెట్టాలి. ఇష్టమంటావా? నిన్న మనం అందరం చూసాము. ఈ వీరవల్లిలో ఇన్సిడెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. యాక్చువల్గా 10th క్లాస్ స్టూడెంటు టీచర్ని కొట్టారు అనేది వైరల్ అయింది. యాక్చువల్గా టీచర్ కాదు, నాన్ టీచింగ్ స్టాఫ్ ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్రరావు అని అతన్ని పునీత్ కుమార్ అని 10th క్లాస్ స్టూడెంట్ చేసుకోవడం జరిగింది. దానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు బాత్రూంలో సిగరెట్లు తాగడం చూసి మందలిచ్చినందుకు చేసుకున్నారని చెప్పి ఈ ల్యాబ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ చెప్తున్నారు. పిల్లల్ని నేను వచ్చి ఎందుకు చేసుకుంటాం ఎందుకని అడగడం జరిగింది. మా అమ్మని తిట్టాడు అని అతను ఏదో చెప్తున్నాడు పునీత్ అని. సో ఏది జరిగినా అతను క్లాస్ రూమ్కి వీళ్ళు వెళ్ళటం పర్మిషన్ లేకుండా వీళ్ళది తప్పే. పిల్లవాడు కొడతాం అనేది చాలా అది ఇంకా చాలా ఆ ఏజ్లో అతను ఆ రకమైన బిహేవియర్ ఉండకూడదు. అది చాలా మేజర్ మిస్టేక్. క్లాస్ రూమ్కి వెళ్ళడం అంటే అక్కడ బాత్రూమ్ జరిగిన ఇన్సిడెంట్ కూడా అక్కడే ఆల్రెడీ గొడవ జరిగిన తర్వాత క్లాస్ రూమ్ వెళుతుంటే వెనకాల వెళ్ళారని చెప్తున్నారు అక్కడ. అదే బాత్రూమ్ దగ్గర వీళ్ళకి ఘర్షణ జరిగిందంటే అది ఎవిడెన్స్ ఏదైనా ఉందంటే ఎవిడెన్స్ ఏం లేదని చెప్తున్నారు. పెద్ద మనుషులు కూడా అడిగారు నా ఎదురుగానే కొట్టినందుకు ఏమైనా ఎవిడెన్స్ ఉందంటే లేదన్నారు. మేబీ అది జరిగినా ఇతను పిల్లవాడు ఆయన టీచింగ్ అయినా నాన్ టీచింగ్ అయినా వాళ్ళ మీద చేసుకోవడం అనేది ఆయన ఏజ్కి అది పిల్లవాడి ఏజ్కి తప్పు. అది అలా ఉండకూడదు, ఆ ప్రవర్తన ఉండకూడదు. దాన్ని మరి మనం వేరే ఈ టీచర్ల మధ్య గొడవ అయితే మేము డిసిప్లినరీ యాక్షన్ ఇమీడియట్గా ఇంపోజ్ తీసుకునేవాళ్ళం కన్సర్న్ టీచర్స్ మీద కానీ నాన్ టీచింగ్ మీద కానీ.
ఇప్పుడు పిల్లవాడు చేయి చేసుకోవడం అనేది మేజర్ ఇష్యూ కింద. అమ్మని తిట్టాడు అనేది వాదన, పిల్లవాడి వాదన అయితే ఎక్కడ వీడియోలు ఎక్కడ కూడా ఆయన అమ్మని తిట్టాడు అన్నది కూడా పదం ఎక్కడ మాకైతే వినపడలేదు. ఈయన కొట్టింది ఒకటి మాత్రం వీడియోలో, అంటే మాస్టర్లు తీసిన వీడియోలు మాత్రమే కొట్టింది కనపడుతుందండి. అవును. అది అసలు ఒకవేళ తిట్టినా ఆ పిల్లవాడు చేయి చేసుకోవడం అనేది తప్పండి. హెచ్ఎం గారికి వచ్చి చెప్పాలి. హెచ్ఎం గారు ఫర్దర్గా ఎంక్వైరీ చేసి రిపోర్టు హైయర్ అథారిటీస్కి సబ్మిట్ చేస్తారు ఒకవేళ ఇది జరిగినంటే. అంటే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆ మాస్టర్ని కొడతమే కాకుండా వీడియో తీస్తున్న మాస్టర్ పైన కూడా తిరగబడితే ఆయన చేతికి 2 వేళ్ళు గాయమయ్యాయి అని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది. అది మాస్టర్ కదా, అతను కూడా నాన్ టీచింగ్ స్టాఫే, ల్యాబ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంటే. అదే నేను చెప్తున్నా కదా, పిల్లవాడు ఎవరిని కొట్టినా తప్పే. అది అతను కొంచెం అతని ప్రవర్తనలో పేరెంటల్ గైడెన్స్ కూడా లేదు. ఆ పేరెంట్ని కూడా పిలిచి మందలించడం జరిగింది. ఈ పిల్లవాడిని పెంచే విధానం ఇది కాదని చెప్పడం జరిగింది. మీ అబ్బాయి సిగరెట్లు కాలుస్తున్నాడనే విషయం మీకు తెలుసా అని అడిగితే నాకు తెలియదని చెప్పారు. దాని మీద ఆయన కూడా మందలించి ఆయన దగ్గర కూడా మీరు తరోలి పిల్లవాడిని చెక్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అతని ప్రవర్తనలో ఫర్దర్గా ఏదైనా ప్రవర్తనలో తేడా ఉంటే మటుకు ఈసారి క్షమించడం అని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మీ తరఫున నాన్ టీచింగ్ స్టాఫ్కి భరోసా ఏమి ఇచ్చారు? నాన్ టీచింగ్ స్టాఫ్కి భరోసా అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ ఫాల్ట్ కూడా ఉందండి. వాళ్ళు ఇన్సిడెంట్స్ చూస్తే వాళ్ళు డైరెక్ట్గా కాకుండా హెచ్ఎంకి చెప్పాలి. మరోవరు అతను ఇంకో రవీంద్ర అనే అతను ఈ వీడియో తీసి వైరల్ చేసి అది సోషల్ మీడియాలో పెడతాం. అతను పెట్టబోయినా అతను వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో పెడతాం అనేది ఇది ఐసీసీ అండ్ కాండక్ట్ రూల్స్కి వ్యతిరేకం. కాబట్టి ఆ రకంగా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఫర్దర్ యాక్షన్. పిల్లవాడు చెడు అలవాట్లకు గురయ్యాడని చెప్పి అక్కడ పిల్లవాడిని మందలించాలన్న ఉద్దేశంతో తిడతారు తప్ప వ్యక్తిగతంగా తిట్టరు కదా సార్ పిల్లవాడిని. అదే మందలించాలనేది హెచ్ఎం రూమ్లోకి పిలిపించవాలి, హెచ్ఎం గారి దగ్గర మాట్లాడాలి. స్పాట్లో తిట్టారు, స్పాట్లో ఏంటి రాదు అని క్యాల్కులేషన్ అని తెలిసింది. వీళ్ళు క్లాస్ రూమ్లోకి వెళ్ళకూడదు. క్లాస్ టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు అవుటర్స్ ఎవరు కూడా క్లాస్ రూమ్లోకి వెళ్ళకూడదండి. అది వెళ్ళటం కూడా వన్ ఆఫ్ ది ఫాల్ట్. ఏదైనా ఉన్నా పిల్లవాడు సిగరెట్ కాల్స్తున్నాడు, ఇతన్ని కొట్టాడన్నా కూడా హెడ్గా హెచ్ఎం ఉంటారు కాబట్టి హెచ్ఎం నోటీస్కి తీసుకొచ్చి ఆ ఇష్యూని హ్యాండిల్ చేయాల్సింది. వీళ్ళు కూడా బై మిస్టేక్ అక్కడికి వెళ్ళి క్లాస్ రూమ్లోకి వెళ్ళటం వల్లే ఈ గొడవ. మీ వైపు వాదన ఎలా ఉందంటే నాన్ టీచింగ్ స్టాఫ్ వల్లే గొడవ స్టార్ట్ అయిందని చెబుతున్నారు. అదే పొరపాటు, మీరు అలా అనుకోకూడదు. అంటే మీరు మాట్లాడే వీడియో వాదన అలాగే అనిపించింది. లేదు, మీరు అలా అనుకుంటున్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇద్దరిది తప్పుందండి. ఫస్ట్ నేను పిల్లవాడి గురించే చెప్పాను. పిల్లవాడు మన సెన్సిటివ్ ఇష్యూ, అతని మీద కేసు పెడతాం 5 నిమిషాలు, తీసుకెళ్ళి సెల్లో వేయించడం 10 నిమిషాల పని. కానీ దానివల్ల అతని భవిష్యత్తు ఇంకా పాడైపోతుంది. ఇంకా యాంటీ సోషల్ ఎలిమెంట్గా మనమే అతను మార్చిన వాళ్ళం అవుతాం అనేది తప్పితే నేను పిల్లవాడిని సపోర్ట్ చేయాలి లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ని సపోర్ట్ చేయాలనేది కాదు. ఇష్యూని సెన్సిటివ్గా ఆలోచించి చేసుకోవాలి నిర్ణయం. అది నేను రిపోర్టు హైయర్ అథారిటీస్కి సబ్మిట్ చేస్తాను. ఎవరు వైరల్ చేశారనేది దాని మీద వాళ్ళు ఫర్దర్ డెసిషన్ తీసుకుంటారు. వైరల్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారా, పిల్లవాడి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారా? అది పిల్లవాడి మీద యాక్షన్ అంటే పిల్లవాడి మీద యాక్షన్ తీసుకుంటే అతని భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి ఆ పేరెంట్స్తో దగ్గర పిలిపించి పేరెంట్ దగ్గర పిల్లవాడి దగ్గర ఒక లెటర్ తీసుకున్నాం. ఇంతకుముందు ఇక ఇలాంటి పునరావృతం అయితే కనుక మీరు ఏ చర్యలైనా తీసుకోండి, మేము బాధ్యత వహిస్తామని ఆ పేరెంట్స్ దగ్గర పిల్లల దగ్గర తీసుకున్నాం. రేపు జరగబోయే రోజుల్లో వీళ్ళ దగ్గర అలాంటి వీడియో ఎవిడెన్స్ లేకపోతే ఇంకెలాంటి అనర్థాలు దారి తీస్తున్న ముందస్తు జాగ్రత్త తీసి ఉండవచ్చు కదా. అది కౌన్సిలర్స్ని కూడా పెట్టి స్థానిక తహసీల్దార్ గారితో ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా ఈ స్కూల్కి ఒక ప్రత్యేకంగా కౌన్సిలర్తో పిల్లలందరికీ కూడా 2-3 సెషన్స్ బిహేవియర్ హౌ టు బిహేవ్ అనేది మేజర్ ల్యాబ్స్ ఇక్కడ కనబడుతుంది. దాన్ని రెక్టిఫై చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఓకే.